సో అరుణాచలం అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. అండ్ మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము రూము. ఇంకా రూమ్కి వెళ్ళడమే. చాలా టయర్డ్గా ఉంది. కొంచెం ఒక 2-3 అవర్స్ రెస్ట్ తీసుకొని ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే, బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే, నీలేత పానం. ఇంకా రూమ్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెష్ అయ్యామన్నమాట. అండ్ ఇంకా గిరి ప్రదక్షిణ చేయాలి. ఇంకా ఆఖరి కలుసుకుందాం. ఓకేనా, బాయ్. సో మేమైతే ఇది సెకండ్ టైం ఫ్రెండ్స్ అరుణాచలం వెళ్ళడం. సో నేను అబ్జర్వ్ చేసింది అయితే అరుణాచలంలో మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మేము యాక్చువల్లీ నైట్ స్టార్ట్ అయ్యాము 7:30-8 కల్లా. ఎర్లీ మార్నింగ్ 3:30 అయింది. ఎందుకంటే మాకు చిన్న పాప ఉండడం వల్ల మేము చాలా స్లోగా అండ్ కూర్చొని నిదానంగా వెళ్ళామన్నమాట, హరీబరీ లేకుండా. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మెయిన్ అక్కడ అసలు చాలా హ్యాండిక్యాప్డ్ పీపుల్, ఈవెన్ అసలు ఏమి లేని వాళ్ళు, అంటే లైఫ్ ఇలా ఎంత కష్టంగా లీడ్ చేస్తారా పీపుల్ అని అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళ లైఫ్తో కంపేర్ చేస్తే మనం చాలా హ్యాపీగా ఉన్నాము. మన లైఫ్ మనకు దేవుడు ఇచ్చిందంతా మనం ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట అక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటే. అండ్ ఇక్కడ మధ్యలో మా బేబీ అయితే కోన్ పెట్టించుకుంది. సో ఇక్కడ మనకి మధ్యలో ఫుట్ మసాజెస్ కూడా ఉంటాయన్నమాట. సో మనకి కాలు నొప్పి అనిపిస్తే అక్కడ మసాజ్ చేయించుకోవచ్చు. అండ్ నైట్ టైం అయితే చాలా చల్లటి గాలి, మంచి ప్రశాంతంగా కూల్గా చేసుకోవచ్చు. మేము గిరి ప్రదక్షిణ 3:30కి అయిపోయింది ఫ్రెండ్స్. సో మేము వెంటనే దర్శనానికి వెళ్ళలేదన్నమాట. ఇంకా మేము రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 7-7:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. అండ్ మనకి ఇక్కడ యాక్చువల్లీ మెయిన్ ఈ మోక్ష మార్గం దగ్గర వే ఆఫ్ డైరెక్షన్ తెలియాలి, బయటికి రావడానికి కానీ లోపలికి వెళ్ళడానికి కానీ. సో ఎలా అంటే మనం ఫ్లాట్గా వెళ్ళాము అంటే మనం రాలేము. సో ఇలా స్ట్రైట్గా సైడ్ నుంచి రావాలి. సైడ్ నుంచి వస్తే కనుక ఎంత లావున్న వాళ్ళైనా సరే ఈజీగా రావచ్చు. నేను రాలేనేమో అనే భయం అయితే అసలు ఉండదు. ఎందుకంటే ఫస్ట్ మనకి వే ఆఫ్ డైరెక్షన్ తెలియాలి. ఈ హోల్ ఎంట్రన్స్ అనేది చిన్నగానే ఉంటుంది, బట్ ఆ వే ఆఫ్ డైరెక్షన్ తెలిస్తే ఈజీగా బయటికి రావచ్చు. అండ్ మేమైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి 7:30 అలా 8కి మేము దర్శనం చేసుకున్నాము. చాలా మంచిగా పీస్ఫుల్గా దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. రూమ్కి వచ్చాము. ఇంకా కంచికి అయితే వెళ్ళాలి.